నీ అమూల్యమైన మాటలను మాకు అనుగ్రహించండి ప్రభా. తద్వారా మేము రేపబడి ప్రభా హృదయమార నిన్ను స్తుతించినట్లు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయపడుతురండి. దయగల దేవా, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన వాక్యమును మా ఎడల నెరవేర్చి సహాయపడుతురండి ప్రభా. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్న మాట ప్రకారం మేము కేవలం వినువారముగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్యానుసారముగా నిన్ను ఆరాధించి స్తుతించి మహిమపరిచే వారముగా ఉండినట్లు సహాయపడండి ప్రభా. బలహీనమైన మా స్థితిని ఎరిగిన దేవుడు ప్రభా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు గదు. దయతో కనికరించి కృప చూపి తండ్రి మాతో నీ మెల్లని స్వరం ద్వారా మాట్లాడి ప్రభా నిన్ను ఆరాధించడానికే మమ్మల్ని రేపమని కృప చూపమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. కీర్తన 32 అధ్యాయం. కీర్తనలు 32 అధ్యాయం. సామ్ 32 మొదటి వచనం, ఫస్ట్ వర్స్. 32 కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. 6వ వచనం, 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఎవరు ధన్యులు? లోకానుసారంగా ఆలోచిస్తే ఆస్తిపాస్తులు కలిగిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? లోకానుసారంగా ఆలోచిస్తే అష్టైశ్వర్యాన్ని భోగభాగ్యాలను అనుభవిస్తున్న వారు ధన్యులు అని లోకం అంటది. లోకములో ఉండే మాటకు దేవుని మాటకు పూర్తి వ్యతిరేకం. లోకము పాపం మంచిదనిద్ది, దేవుడు పరిశుద్ధత మంచిది అంటాడు. లోకము ఒకరిని హేళన చేయడం మంచిదనిద్ది, కానీ వాక్యము అది తప్పు అనిద్ది. సో ఇక్కడ లోకం చెప్పే విధానం వేరు. లోకం చెప్పే విధానం వేరు. బ్లెస్డ్ అంటాడు ఇంగ్లీష్లో అయితే. ఆశీర్వదించబడ్డవాడు లేదా ఆనందిస్తున్నవాడు అని కూడా మనం చెప్పడంలో సందేహం లేదు. ఎవరు ఆనందిస్తారు? నిజంగా ఎవరి జీవితంలో ఆనందం ఉంటుంది? ఆస్తిపాస్తులు ఉన్నోడి జీవితంలో కాదు ఆనందం ఉండేది. ఎవరు ఆనందించే ప్రజలు అంటే ఎవరి పాపాలైతే, అందుకే అంటున్నాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 5వ వచనంలో దోషము అన్నాడు. మీరు చూస్తే 2 వచనాల్లో అతిక్రమము కనబడుతుంది, పాపము కనబడుతుంది, దోషము కనబడుతుంది. 3 పదాలు ఒకటేనా అంటే ఒకేలా కనబడుతున్నాయి కానీ ఒకటి కావు. 51వ కీర్తనలో కూడా దావీదు ఈ 3 పదాలని వాడుతాడు 2-3 వచనాల్లో. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటే నున్నది. ఈ మూడిటికి వ్యత్యాసం చూసి తర్వాత ప్రభు మనల్ని ఎలాగైతే పాపం నుంచి విడిపించాడో దాన్ని బట్టి మన ప్రభుని మనము ఆరాధిద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే పాపము అనగా అర్థం ఏమిటి అంటే మిస్సింగ్ ద మార్క్. అంతకుముందు కూడా ఈ మాట చెప్పాను. ఒక గురి చూసి ఒక దాన్ని మనం కొట్టేటప్పుడు మనం చూస్తాం సెంటర్గా అక్కడ కరెక్ట్గా గురి చూసి షూట్ చేస్తాం. ఈ యొక్క బాణాలు విసిరేవారు అనొచ్చు, లేదంటే అథ్లెట్స్ ఉంటారుగా కొంతమంది, వాళ్ళు షూట్ చేసేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ మెయిన్ దాన్ని గోల్ చేసుకొని దాన్ని షూట్ చేస్తాడు. సో ఏదైతే సరైందో సరైన దానికి కొంచెం తప్పిపోయినా దాని పాపం అంటారు. అంటే దేవుని నియమం ఒకటి ఉంటుంది, దేవుడు చెప్పింది ఒకటి ఉంటుంది, సత్యం చెబుతుంది ఒకటి ఉంటుంది, వాస్తవమైనది ఒకటి ఉంటుంది. వాస్తవాన్ని దాటి కొంచెం వెలుపలికి వెళ్ళి మనం ఏ పని చేసినా దాని పాపమే అంటారు. వాస్తవమును దాటి ఎంతో దూరం వెళ్ళాల్సిన పనులే, దేవుడు నియమించిన దాన్ని దాటిపోయి ఎంతో దూరం వెళ్ళాల్సిన పనులే. దేవుడు నియమించింది ఇదే, కానీ నువ్వు జస్ట్ 1 సెంటీమీటర్ అందాం కొంచెమే పక్కకి వెళ్ళావు, అయినప్పటికీ దాన్ని పాపంగానే ఎంచుతాడు దేవుడు. పాపం అనగా ఇది సత్యము అని తెలిసిన తర్వాత కూడా
దాన్ని ఆచరించకపోవడం పాపం. పాపము అనగా ఇది సరైనది అని తెలిసిన తర్వాత కూడా దాన్ని చేయకపోవడం పాపం. ఇదిగో ఇది సరైనది, ఇది చేయకూడనిది, ఇది చేయదగినది అని తెలిసి కూడా దాన్ని చేయడమే పాపం. ఏదైనా వనంలో అవ్వ ఆదాములు చేసింది వ్యభిచారము కాదు, దొంగతనము కాదు, నరహత్య కాదు, ఏమండి విగ్రహారాధన కాదు, ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, అంతే, అదే ఒక్కటే చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే అది తిన్నారు, అది తినేస్తారు. తినడాన్ని బట్టి వాళ్ళకు వాళ్ళు ఏం రుజువుపరుచుకున్నారు అంటే మాకు మేమే దేవుళ్ళము అన్నట్టుగా రుజువుపరుచుకున్నారు. సాతానుడు అక్కడ అదే చెప్తున్నాడు, ఇది తిన్న దినమున మీరు ఏమవుతారు. అక్కడ ఒక మాట అన్నాడు, మీరు దేవుళ్ళు అవుతారు అంటాడు. దేవతలను రాశాడు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో అయితే స్మాల్ జీ వాడి గాడ్స్ అని రాస్తాడు. చూడండి 5వ వచనం, ఏలయనగా 3:5, ఆదికాండం 3:5, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే. ఇక్కడ ఏం రాశాడు, దేవతల వలె అని రాశాడు, దేవతల వలె అని రాశాడు. ఇంగ్లీష్లో అయితే గాడ్ అంటాడు, దేవుళ్ళ వలె అని కూడా అనొచ్చు, దేవతల వలె. అయితే ఇక్కడ స్మాల్ జీ వాడతాడు ఇంగ్లీష్లో. సరే, వాడు ఏమని మోసం చేశాడు అంటే మీకు మీరే దేవుళ్ళు అయిపోవచ్చు అన్నట్లుగా మోసం చేశాడు. సో పాపము వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించింది చిన్నదే, కానీ ప్రభావం ఎంత పెద్దగా పడిందంటే చాలా పెద్దగా పడింది. సో పాపం అంటే మనం ఏదో పెద్దగా ఆలోచించాల్సిన పనులే. సో పాపం అనగా అర్థం ఏంటంటే ఇది సత్యము, ఇది చెయ్యదగింది, ఇది చెయ్యకూడదంది అని తెలిసి కూడా చేయడమే పాపం. మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు, కానీ వారు తిన్నారు, పాపం. సో మన జీవితాల్లో కూడా ఏదో ఇది సత్యమని తెలిసినా దాన్ని చేయని పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో సంభవించి ఉంటాయి. ఇది చేయకూడదని తెలిసినా దాన్ని చేసిన పరిస్థితులు ఉంటాయి. మిస్సింగ్ ద మార్క్ అన్నమాట. ఇది నియమం, దేవుడి నియమం, ఇది దేవుడు నియమించిన నియమం, ఇది దైవ క్రమం, ఇది ఆ క్రమాన్ని దాటి మనం ఏ పని చేసినా దాన్ని ఏమంటారు, పాపము అంటారు. సో ఇది మొట్టమొదటి. రెండోది ఏమిటి అంటే అతిక్రమము అంటారు. అతిక్రమం అంటే అర్థం ఏంటి అంటే కావాలనే పాపం చేయడం. గుర్తుపెట్టుకోండి, కావాలనే తప్పు చేయడం, దాన్ని అతిక్రమం అంటారు. క్రమాన్ని అతిక్రమించడం, అందుకే దాన్ని అతిక్రమం అంటారు. డ్రెస్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, మర్చిపోయిన ఆ పదం, కానీ భలే ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పచ్చు, అందుకే 29లోనే ఇక్కడ అంటాడు కదా, దురభిమాన పాపంలో, ఎక్కడ మాట అది గుర్తు రావట్లేదు, 19:13 కీర్తనలో అంటాడు, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అంటాడు. సో ట్రాన్స్గ్రెషన్, ఓకే, అతిక్రమం అంటే అది, అంటే ఇది పాపం అని తెలిసి కూడా కావాలని చేయడం అన్నమాట. దీన్నే దురభిమాన పాపం అంటే. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ అక్కడే 51వ అధ్యాయంలో కీర్తనలోనే దావీదు చేసిన పాపం ఏంటి, బత్షెబాతో వ్యభిచరించడం అనొచ్చు. తర్వాత తను చేసిన కార్యాలన్నీ మనకు కనబడతాయి. సో పరాయి స్త్రీ వైపు అలా చూడకూడదు, కానీ ఏం చేశాడు, చూసి ఏం చేశాడు, వ్యభిచరించాడు. అదే మనం చూస్తాం. ఇవన్నీ ఏం చూపిస్తున్నాడు, దురభిమాన పాపం, కావాలని చేసే ట్రాన్స్గ్రెషన్. అతిక్రమం అంటే ఏంటి అంటే కావాలనే పాపం చేయడం. పాపం వేరు, తర్వాత అతిక్రమం వేరు. మూడోది ఏంటి, దోషము అన్నాడు. దోషం అంటే అర్థం ఏంటి అంటే కావాలని చేసిన పాపంలో ఇంకా లోతుగా దిగజారిపోవడం, ఇంకా దాంట్లో మునిగిపోవడం, దాన్నే దోషం అంటారు. అందుకే దావీదు చూడండి, నా దోషం పోవునట్లు నన్ను కడుగుము అంటే అది వేరులాగా ఉండేది. బాగుగా ఎందుకు అన్నాడు అంటే ఆ మరక భయంకరంగా ఉంటుంది, దోషము యొక్క మరక. గుర్తుపెట్టుకోండి. ఇంకో మాటలో చెప్పాలంటే బెటర్ ఎగ్జాంపుల్గా ఆ యొక్క తల్లి చెప్పి వెళ్ళింది అనుకుందాం పిల్లోడికి, రేయ్ ఆ బాక్స్ నువ్వు ముట్టుకూడదురా, ఆ బాక్స్లో ఉండే నువ్వు తినకూడదురా, ముట్టకూడదురా అని చెప్పి వెళ్ళింది అనుకోండి తల్లి. వీడు చెప్పిన తర్వాత కూడా వెళ్ళి ఆ బాక్స్లో ముట్టి తిన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే పాపం అంటారు. అది తింటే బాగా నిన్ను కొడతాను, లేదంటే తినకూడదు, తింటే పాపం, అది ఇది అని చాలా విషయాలు వాళ్ళ అమ్మ చెప్పింది నెక్స్ట్ డే కూడా. అయినప్పటికీ కూడా వాడు వెళ్ళి ఏం చేశాడు,
తీసుకొని తిన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే అతిక్రమం అంటారు. తర్వాత ఆ బాక్స్లోనేదే కాకుండా ఆ బాక్స్లో ఉండే మొత్తం తినేసి, పక్క బాక్స్లో తినేసి, ఇటు తినేసి, అటు తినేసి, మొత్తం అదంతా కూడా ఇంకా తినేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే దోషం. అంటే జస్ట్ అతిక్రమించడం, ఫస్ట్ పాపం చేయడం, తర్వాత ఇంకా కావాలని చేయడం అతిక్రమం, ఇంకా 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 దిగజారిపోవడం దోషం. సో ఇక్కడ 32వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు ఏమని, మనల్ని మన ప్రభు దేని నుంచి విడిపించాడు? పాపం నుంచి మాత్రమేనా? కాదు, అతిక్రమం నుంచి, అదే రీతిగా దోషము నుండి కూడా. అదే 3 విషయాలు అక్కడ కనబడతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. పాపము చేసిన ప్రతివాడు, అతిక్రమం చేస్తున్న ప్రతివాడు, దోషము చేసిన ప్రతివాడు కూడా నిత్య నరకాగ్నికి పాత్రుడు అవ్వాల్సిందే. ఇది సత్యం. వాడు ఎంతటి వాడైనా అవ్వచ్చు, మరణం అనగా నిత్య నరకాగ్ని దగ్గరకు వచ్చేసరికి ప్రతి పాపి కూడా దాంట్లో కాలాల్సిందే. అయితే యేసుప్రభు వారు మన పాపల నిమిత్తమే కలువరి మ్రాను మీద ఆయన ఏం చెల్లించాడు? అమూల్యమైన తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన ప్రశస్తమైన రక్తాన్ని మన కోసము క్రయముగా చెల్లించాడు. తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తము ద్వారా మన పాప డాగులన్నీ ఏమయ్యాయి? తుడిచిపెట్టబడ్డాయి, కడగబడ్డాం. సో ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఏమవుతారు అంటే, వారి పాపముల నుంచి వారు ఏమయ్యారట? పరిహరింపు. నీ పాపాలు ఎంత ఘోరమైనా అవ్వచ్చు, నీ యొక్క దోషములు అవి ఎంత పెద్దవైనా అవ్వచ్చు, నీ అతిక్రమములు అవి ఎంతటి ఘోరమైనా అవ్వచ్చు, నీ పాపం, నీ దోషం, నీ అతిక్రమం, వీటన్నిటి నుంచి కూడా ప్రభు ఏం చేయగలడు? కడగగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందరి పాప దోషములు ఏం చేశాడు? ఎప్పుడో గడిగేశాడు. అయితే ఇప్పుడు సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే, ఆయన యందు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. నా యేసు నా పాపాలను కడిగేశాడు అని విశ్వసించడాన్ని బట్టి ఆ బంధకాల్లోంచి ఆటోమేటిక్గా ఏమవుతాం? మనం బయటకు వస్తాం. మనం కూడా అలా విశ్వసించడాన్ని బట్టి ఈ దినాన్ని మనం ధన్యులమయ్యాం, భాగ్యవంతులమయ్యాం. ఇదిగో నా అతిక్రమములు, నా దోషములు, నా యొక్క పాపములన్నిటి కూడా నా ప్రభు ఏం చేశాడు? తుడిచిపెట్టేశాడు, కడిగివేశాడు, నన్ను బాగుగా కడిగివేశాడు, నన్ను సువర్ణంలాగా మార్చినాడు, హిమము కంటే తెల్లగా చేశాడు నా దేవుడు అనే గొప్ప నిరీక్షణ మనకుంది. అన్ని జనులకు, దేవుని ఎరగని వారికి ఉండే భయం ఏంటంటే, నా పాపం నన్ను పట్టుకుంటుందేమో, నా పాపం నన్ను వెంటాడిద్దేమో అని. కానీ మనకైతే ఆ భయం లేదు. ఎందుకంటే మనం ఏం పుణ్యాత్మలోని కాదు. మనం కూడా దేవుని ఎరగినప్పుడు ఏవో పాపాలు చేసాం, ఏదో తిరుగుబాటు చేసాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి పాపములో వచ్చే జీతం అంతా కూడా ఏమైంది? తీసివేయబడింది. మనము పొందవలసిన శిక్ష యావత్తు, ఆ మరణాన్ని కలువరి మ్రాను మీద ప్రభు పొందడాన్ని బట్టి మనకేమిచ్చాడు? గొప్ప విడుదల ఇచ్చాడు. సో ఎవరు ధన్యులు, ఎవరు భాగ్యవంతులు? గుర్తుపెట్టుకో, దేవుని ఎరిగిన తర్వాత నీ జీవితంలో ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నువ్వు ధన్యురాలు 100%. దేన్ని బట్టి అంటే నీ పాపాలు పరిహరించబడ్డాయి. ఎవరు పరిహరించారు నీ పాపాలు? నీ సహోదరుడా, నీ సహోదరియా, నీ తల్లిదండ్రులా? ఎవరు పరిహరించాడు? కోడి రక్తమా? ఏమండి, మేక రక్తమా? మరి ఇంకేమైనా పశువు యొక్క రక్తము ద్వారా మన పాపాలు పరిహరింపబడ్డాయా? లేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి మ్రానులో తాను చిందిస్తూ వచ్చిన ప్రశస్తమైన రక్తాన్ని, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనకు అమూల్య రక్తధారల ద్వారా మన పాపాలన్నీ పరిహరించబడ్డాయి. ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన దగ్గర క్షమాపణ నొందగలరు. అయ్యో ప్రభు, ఇలా అని ఎప్పుడు అన్నాడు యేసు ప్రభు వారు, నేను నిన్ను క్షమించలేను, నువ్వు ఘోరమైన దుర్మార్గుడి పో అనేటువంటి ప్రభు కాదు నా దేవుడు. నా దగ్గర అంత క్యాపబిలిటీ లేదనే దేవుడు కాదు నా దేవుడు. ఎంత ఘోర పాపాత్ములైనా. అందుకే తరచు చెప్తాను, ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అడుగుంటే క్షమాపణ పొందుకునేవాడు. అడగలేదు. ఒకటి లేఖనంలో లేదంటే ప్రవక్తల ద్వారా పలకబడ్డ మాట నెరవేరాలి, నేను కాదనట్లేదు. ఇంకో కోణంలో కూడా ఆలోచన చేస్తే వాడు వచ్చి అడుగుంటే వాడికి క్షమాపణ దొరికేది. ప్రభు క్షమించలేని పాపం లేదు, ప్రభు తుడిచివేయలేనటువంటి అతిక్రమము లేదు, ప్రభు కడగలేనటువంటి దోషం అంతకంటే లేదు. ఆయన ఎట్లాంటి పాపమైనా, ఎలాంటి అతిక్రమమైనా, ఎలాంటి దోషమైనా
ఆయన కడగగలడు, తుడిచిపెట్టగలడు, పూర్తిగా దాన్ని రూపుమాపగలడు. అదే మనం చూస్తాం. ప్రభువారు ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, రండి, మీరు ఎందుకు మీ పాపంలో చస్తారు, ఎందుకు మీ శాపంలో మీరు చనిపోతారు అని యేసుప్రభువారు ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. సకల మానవ జాతి వైపు తన 2 చేతులు చాచి మరీ పిలుస్తున్నాడు, కేక వేస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయనే ఇస్తాడు విశ్రాంతి. లోకంలో నీకు ఎక్కడ నెమ్మది దొరకదు, లోకంలో ఎక్కడ శాంతి దొరకదు. ఈ దినాన మనం ధన్యులం, భాగ్యవంతులం. కారణం ఏంటంటే నా భయంకరమైన పాపాలు క్షమించబడ్డాయి. భయంకరమైన పాపాలు. వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టబడింది, లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభు ఆమె పాపములన్నింటినీ కూడా ఏం చేశాడు? క్షమించేశాడు. పొమ్మన్నాడు వెనక్కి ఆమెను, మరెన్నడూ పాపం చేయొద్దన్నాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది యేసుప్రభు వారి దగ్గరికి. వచ్చి యేసుప్రభు వారు కూర్చుంటే వెనక తట్టు ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు గాడుస్తూ, ఏమండి, ఆయన యొక్క పాదములను తడుపుతూ తుడుస్తూ తల వెంట్రుకలతో, ఇదిగో అక్కడ ఎంతగానో ప్రభును ఆరాధించిన అనుభవం మనం చూస్తూ ఉంటాం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమెను క్షమించాడు. సుంకర్లు ఎంతమందిని క్షమించినాడు. ఏమండి, పొట్టివాడైనటువంటి జక్కయ్య గురించి మనం ఎరుగుతాము. సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, అక్రమంగా ఆస్తి సంపాదించాడు, అందరు చీ అని అసహించుకున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా ప్రభు ఏం చేశాడు? క్షమించేశాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏమి ఉండదమ్మా. లోకంలో ప్రజలు క్షమించలేని దోషాలు, పాపాలు, అతిక్రమాలు ఉండొచ్చు. ఎందుకంటే లోకంలో ఉన్న వ్యక్తుల మనసు చిన్నది. లోకంలో ఉన్న వ్యక్తుల మనసు సంకుచితమైంది, అందరిని క్షమించలేరు. కానీ దేవుని మనసు విశాలమైంది. పక్కలో తాను పొడిచిన వాడిని క్షమించాడు, చేతులకు మేకులు కొట్టిన వాడిని క్షమించాడు, కాళ్ళకు మేకులు కొడితే క్షమించాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వాడిని క్షమించాడు. కలవరం మానమే ఉంది, ప్రభువా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మన పాపాలన్నిటిని కూడా అలా క్షమించాడు. ఆయన చేతులకు మేకులు కొట్టింది ఎవరు అంటే మనమే. అప్పుడు మనం లేకపోవచ్చు, కానీ మన దోషముల నిమిత్తమే ఆయన సిలువకు కొట్టబడ్డాడు. మన పాపాల నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు. అంత గాయపరచబడ్డ ఆయన మనల్ని ఏం చేశాడు? క్షమించేశాడు. సో ఎవరు ధన్యులు అంటే, ఇదిగో పాపములకు క్షమాపణ నొందినటువంటి వారే ధన్యులు. ఏమండి, అతిక్రమములు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, దోషములన్నిటికీ పరిహారము నొందినవాడు ధన్యుడు. ధన్యులందరూ కలిసి ప్రభుని ఆరాధించాలి, ధన్యులందరూ కలిసి ప్రభుని స్తుతించాలి. సో పాపం మనిషిని ఏం చేసింది అంటే, మొట్టమొదటిగా దేవుడి నుంచి దూరం చేసింది. పాపము లేని సమయంలో ఆదాము, అవ్వ, దేవుడు కలిసి ఉండేవాళ్ళు. పాపం మనిషిలో భయాన్ని తీసుకొచ్చేది, పాపం మనిషిలో పిరికితనాన్ని తీసుకొస్తుంది, పాపం మనిషిలో స్వార్థాన్ని తీసుకొచ్చేది. అవన్నీ 3వ అధ్యాయాలు మనకు కనబడతాయి. అప్పటి వరకు అవ్వ ఆదాముల మధ్య విపరీతమైన ప్రేమ. నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అన్నట్లుగా, ఏవండి, అవ్వ ఆదాములు ఇద్దరు కలిసి జీవించినటువంటి వారు. ఎప్పుడైతే అవ్వ ఇచ్చినటువంటి పండ్లను, అనగా మంచి చెడ్డు తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఆదాము తిన్నాడు, అవ్వ తిన్నాడు. తదనంతరం వాళ్ళు ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకున్నట్లు లేఖనాల్లో మనం చూడొచ్చు. ప్రేమ ఉన్న చోట ఈ స్త్రీ అనే పదం వచ్చిద్దా? రాదు. ఇదిగో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే చెట్టు చాటున దాక్కున్నాడు, భయపడుతున్నాడు అంటాడు కదా. తర్వాత నేను నీకు ఇచ్చినటువంటి లేదా నేను చెప్పినటువంటి ఆ మాట నువ్వేమైనా మీరేవా అంటే, అవును అంటే బాగుండేది. కానీ వెంటనే ఆ యొక్క తప్పిదమని ఎవరి మీద నెట్టేశాడు? అవ్వ మీద నెట్టేశాడు. అక్కడ అధ్యాయం అన్నిటి చూడండి, స్వార్థం పెరిగిపోయింది ఎప్పుడు? పాపం వచ్చినప్పుడు. పగ పెరిగిపోయింది ఎప్పుడు? పాపం వచ్చినప్పుడు. ప్రేమ తగ్గిపోయింది ఎప్పుడు? పాపం వచ్చినప్పుడు. సో పాపం ఎక్కడైతే ఉంటుందో దేవుడి నుంచి దూరం జరిగిద్ది, దూరం అయిపోతాడు మనిషికి మధ్య కూడా దూరం పెరిగిద్ది. వెరసి ప్రేమ అనేటువంటిది పాపం ఉన్న చోట పూర్తిగా నశించిద్ది. అదే మనం చూస్తూ ఉన్నాం. పాపం మనిషిని ఎంత క్రూరంగా మార్చిద్దో 3వ అధ్యాయం మనం చెప్పచ్చు. సో ఇక్కడ తలంపు ఏంటంటే, పాపం వల్ల మనము దేవునికి ఏమయ్యాము అంటే దూరస్తులమయ్యాం. దేనికైనా దూరం అవ్వు, దేవునికి మాత్రం దూరంగా అవద్దు. దేనికి దూరమైన నువ్వు బ్రతకగలవు, దేవునికి దూరం అయితే బ్రతకలే. దేనికి దూరమైనా బ్రతకొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆకలికి దూరమైనా బ్రతకొచ్చు, తినడానికి తిండి లేదా బ్రతకొచ్చు, ఉండడానికి గూడు లేదా బ్రతకొచ్చు,
కానీ దేవునికి దూరం అయితే మనిషి అన్నడు కూడా మనుగడ కొనసాగించలేడు. వాడు సరాసరి నిత్య నరకాగ్నిలో కాలాల్సిందే. అది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో ఏమని అంటున్నాడు, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండానట్లు నా హస్తము కొరచ కాలేదు. చూడండి 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనం. సో రక్షింపనేరక ఉండునట్లు దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదు, విననేరకుండానట్లు. ఆయన చెవులు ఎప్పుడు మందం కావు. దేవుడు చెవులు ఏమైనా మందమా, ఎన్నిసార్లు అరిచినా వినడేంటి అనుకుంటావేమో. ఏంటి నేను ఇన్ని బాధల్లో ఉన్న ఆయన సహాయం చేయలేడేంటి, ఆయన చెయ్యి పొట్టి చెయ్య కొరచ చెయ్య అని నువ్వు అనుకుంటావేమో. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అది మీ దోషాలు మీకును. ఒకటే క్లియర్గా తేల్చేశాడు. ఆయన ఎందుకు సహాయం చేయట్లేదు అర్జించడం అంటే, దోషములు అడ్డొస్తున్నాయి, పాపాలు అడ్డొస్తున్నాయి. ఏమంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపాలు ఆయన ముఖాన్ని మీ పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ అదే మాటలు మనం చూస్తాం. దోషం అనే పదం చూసాం, అదే రీతిగా పాపము అనే పదం కూడా చూస్తున్నాం. సో పాపము దోషము ఎక్కడైతే ఉంటుందో ఇది మనిషిని దేవుడి నుంచి ఏం చేసిద్దంటే దూరం చేస్తూ ఉంటుంది. పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఈ రూమ్లో లైట్ వేసామా, లైట్ వేసిన వెంటనే ఏమైపోయింది, చీకటి కాస్త పోయిద్ది. లైట్ ఆపిన వెంటనే ఏమొచ్చిద్ది, చీకటి వచ్చేస్తుంది. ఈ రెండిటికి ఎక్కడ కూడా ఫ్రెండ్షిప్ ఉండదు, ఈ రెండిటికి ఎక్కడ కూడా జత కుదరదు, ఈ రెండిటికి ఎక్కడ కూడా పొంతన అనేటువంటిదే ఉండదు. అదే రీతిగా వెలుగైన దేవుడు ఉండాలి అంటే ఏమండి, ఆయన ఉన్న చోట ఏముండదు, పాపమునకు చోటే ఉండదు. పాపమున్న చోటికి ఆయన రాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అదే మనం చూస్తాం లేఖనాలు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే, ఇదిగో ప్రభు యొక్క హస్తం ఎప్పుడు కొరచ హస్తము కాదు, ఆయన హ్యాండ్ ఎప్పుడు చిన్నది కాదు, ఆయన చెవులు ఏం మందం అయిపోలేదు. మరి ఎందుకు ప్రభు వినట్లేదు మన ప్రార్థనలు అంటే, ఒకటే, ఇదిగో మన పాపాలు మన దోషాలు ఏమయ్యాయి, అడ్డుగా వచ్చి పడ్డాయి. మీ అడ్డుని ఎవడు తొలగించగలడు? పాపాలని దోషాలని తొలగించే ధైర్యం ఎవరికైనా ఉందా? అసలు అలా మనుషుడే తొలగించుకోగలిగితే అసలు దేవుడే కిందికి రావాల్సిన పని ఏముంది? పాపాలని దోషములను ఏ మానవుడు కూడా ఏ విధము చేత కూడా దాన్ని ఏం చేసుకోలేడు, తొలగించుకోలేడు. అదే కదా 49వ అధ్యాయము కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం. ఏమని, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. నీ పాపాలు ఒకవేళ నేనేమైనా తుడిచిపెట్టగలనా? లేదు. నా పాపాలు మీరేమైనా తుడిచివేయగలరా? అక్కడ అంటాడు ఏమని, 49వ అధ్యాయం 7వ వచనం కీర్తన, ఎవడును ఎవడు అంటే ధనవంతుడు కూడా ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్లో, నీ బంధువుల్లో, లేకపోతే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఎవడైనా కావచ్చు, పెద్ద రాజకీయవేత్త ఉండొచ్చు. ఆ ఎవడి దగ్గర ఎవరైనా పెట్టుకో. ఎవరు ఎంతటి గొప్పవాడైనప్పటికీ కూడా లోకంలో ఎవడునో ఏ విధం అంటే, ఆడు కోడిని బలిస్తాడు, మేకను బలిస్తాడు, ఇంకేమైనా బలిస్తాడు, వెండిని అర్పిస్తాడు, బంగారం అర్పిస్తాడు, ఏదైనా అర్పించనే, ఎవడైనప్పటికీ విధానం ఏదైనప్పటికీ కూడా ఆ రెండిటి ద్వారా మనిషి ఏమాత్రం కూడా పాపం నుంచి విడుదల పొందుకోలేడు. అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని, ఎవడునో మానవుడు చాలా చాలా విధాలు పెట్టుకున్నాడు పాపం నుంచి విరుడు పొందుకోవడానికి. డబ్బిస్తే పాపం పోయిద్దాం, డబ్బిస్తే పాపం పోదు. డబ్బిస్తే పాపం పోయిద్దా, వెండిస్తే పాపం పోయిద్దా, బంగారం ఇస్తే పాపం పోయిద్దా, ఒక కోడినో మేకను బలిస్తే పాపం పోయిద్దా? పోదు. అంత సులువు అనుకుంటున్నావు పాపం యొక్క ప్రభావం. అందుకే అక్కడ అంటున్నాడు, ఎవడును ఏ విధము చేతనో, అసలు వానుకుంటేగా విమోచన. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరు కూడా తన సహోదరుని బయటికి పాపపు ఊపిలోంచి బయటికి లాగలేడు. వాడు నిత్య నరకాగ్నికి పాత్రుడు అవ్వకుండా వాడు నిత్య జీవాన్ని పొందుకొని బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ఏం చేయగలడు దేవుని సన్నిధిలో? అయ్యా, నా తమ్ముడు ఇలా తప్పు చేసినాడు, నా సహోదరుడు ఇలా పాపంలో ఉన్నాడు, లేకపోతే నా పిల్లలు ఇలా పాపంలో ఉన్నారు, సో నీకు ఇది ఇస్తున్నాను, నా పిల్లల్ని పాపం నుంచి విడిపించంటే విడిపిస్తాడా? సాధ్యమే కాదు. తర్వాత
దేవుడి సన్నిధానంలో ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవ్వడు కూడా లేడు. అది వారి ప్రాణ విమోచన ధనము. వాళ్ళ పాపముల నుండి వారిని విడిపించి వాళ్ళ జీవితమునకు శాంతి సమాధానము ఇవ్వగలిగినటువంటి ధనము ఎవరి దగ్గర కూడా లేదు. అంతలా మనము పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు, అమ్ముడు అయిపోయినటువంటి వారు. ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి ప్రభు నన్ను విడిపిస్తూ వచ్చాడు. సో ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే మనం ఎంత ధన్యులమో తెలుసుకోవాలి. ఏముందండి దేవుణ్ణి నమ్ముకున్నాక జీవితంలో అని ఏదో బేదర్పులు అరుస్తున్నావేమో. ఏమున్నా లేకపోయినా పాపం నుంచి విడుదల దొరికింది, సంతోషించు. పాపం నుంచి విడుదల దొరకక ఒకడు లోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఎక్కడ తేలేడట? నరకంలో కాలుతున్నాడు. లోకంలో ఏది నీ వెంట రాకపోవచ్చు, లేదా ఏది నువ్వు పొందుకోకపోవచ్చు, ఏది నువ్వు అనుభవించకపోవచ్చు, దాంట్లో ఏమంటే బాధపడాల్సిన పని లేదు. అన్నిటికంటే ప్రభువులు ఎప్పుడూ సంతోషించాలి. దేని బట్టి అంటే నా ప్రభు నా పాపాలను క్షమించేశాడు. ఎంత గొప్ప ఆనందం అండి, అది ఎంత గొప్ప సంతోషం. నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేదానికంటే ఇంకేదైనా శుభకార్యం ఉంటుందంటారా? శుభమాట ఉంటుందంటారా? క్షేమకరమైన మాట ఉంటుందంటారా? ప్రభు ఆ పాపాత్మురాల స్త్రీతో అందాము, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీతో అందాము. ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఏమండి, ఇదిగో పక్షవాయు కలిగినటువంటి వాడు నాడే, వాడు లేచి తన పరుపునెత్తుకొని తాను వెళ్ళు అని చెప్పడం కంటే ఏది గొప్పదట? నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడమే గొప్పది. అదే ప్రభు అంటాడు. ఆయన భూమి మీద ప్రతి మానవుని యొక్క పాపములు క్షమించుటకు అధికారం కలిగినటువంటి దేవుడు. మనం ధన్యులం, మన భాగ్యవంతులం, మనం ఎంతో ఆనందించవలసినటువంటి వారు. ఎందుకంటే ప్రభు నా పాపాలు, నా అతిక్రమలు, నా దోషములన్నింటినీ తుడిచేశాడు. తుడిచివేయడం బట్టి ప్రభుతో ఏం దొరికింది? ఇప్పుడు సహవాసం. ఆ ఉన్నప్పుడు ప్రభుతో ఏం దొరకలేదు? మనకు సహవాసం దొరకలేదు, సహాయము దొరకలేదు, తర్వాత సమాధానము దొరకలేదు. 59వ అధ్యాయంలో 3 మనం చూస్తాం. సహవాసము దొరకలేదు, సహాయము దొరకలేదు, మూడోది సమాధానము దొరకలేదు. పాపం ఉన్న చోట సహవాసం ఉండదు. ప్రభు సహవాసం చేయలేదు. సహవాసం లేని చోట సహాయం దొరకదు. ఆయన చెయ్యి కురచైపోతే నిజంగా కురచని కాదు, కానీ పాపం అడ్డు వచ్చేస్తాం చేయడానికి. తర్వాత ఆయన చెవులు కాస్త ఏమయ్యాయి? మందమయ్యాయి అని కాదు, కానీ దాని ఉద్దేశం ఆయన వినట్లేదు. కారణం ఏంటి? పాపంలో ఉన్నాం. మనం మొరపెట్టినా మన ప్రభు వినని పరిస్థితి. కానీ ఇది మనం ధన్యులం. పాపాలు క్షమించడం పడ్డాన్ని బట్టి వచ్చిన 3 ధన్యకరమైన స్థితులు ఏంటంటే, ఒకటి ప్రభుతో సహవాసం ఏర్పడింది, రెండోది ప్రభు దగ్గర నుంచి ఏం దొరుకుతుంది? సహాయం దొరుకుతుంది, మూడోది అబ్బా తండ్రి అనే శ్రమల్లో ఉండి మూలిగిన ప్రతిసారి కూడా ప్రభు దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. దీని అంతటికి కారణం ఏంటంటే పాపముల నుండి నీ నా జీవితంలో పరిహారము నొందాము కాబట్టి. 1 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సో దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు పైన చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రమో చీకటి లేదు. చీకటి ఎంత మాత్రం ఆయన యందు లేదంటాడు. మన దేవుడు వెలుగు సంబంధి. మన దేవునిలో పాపము లేదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుకే మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమని చెప్పగలిగినటువంటి దేవుడు. సో అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. సో పాపముల నుంచి పరిహారం, అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు, యేసు రక్తము వలన ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేశాడు. ఆయనతో సహవాసం ఏర్పడ్డాన్ని బట్టి ప్రభు మనల్ని ఏం చేశాడు అంటే సంపూర్ణంగా శుద్ధి చేశాడు. గుర్తుపెట్టుకోండి ఆ పదం, శుద్ధి చేశాడు. సో పాపము వల్ల భయం వచ్చింది, దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయి, అపాయకరమైన పరిస్థితులు వస్తాయి, పాపం బట్టి అశాంతి నెలకొనిద్ది. ఏమంటే ఇంకా చాలా మనం 3వ అధ్యాయం ఆదికాండంలో లోతుగా వెళ్తే జరగాల్సిన నష్టం అంతా 3 అధ్యాయాల్లోనే జరిగిపోయింది. ఏమేమి పాపం వల్ల వస్తాయో అన్నీ అక్కడ కనబడతాయి.
స్వార్థమేమి, పలు రకాల పరిస్థితులు. కానీ అదే 3వ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా ప్రభు అక్కడ ఒక గొర్రె పిల్లను బలిచ్చి చర్మపు చొక్కాయలను వారికి చేశాడు. ఆ రక్తము ద్వారా ఇదిగో రాబోయే దినాల్లో లోక పాపంలో మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా తన ప్రియ కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడని అక్కడ ప్రవచనాత్మకమైన కార్యం చూపించాడు. గొర్రెపిల్ల రక్తము కాదు కానీ స్వయాన ఆయన తన రక్తాన్ని చిందించి లోక పాపములతో ఇడవబడుతున్న ఈ మానవ జాతిని అంతటిని కూడా విడిపించడానికి ఆయన రాబోతున్నాడనే గొప్ప నిరీక్షణతో కూడిన కార్యం అదే 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమంటే ఒక పక్క అంధకారం కనబడిద్ది, ఒక పక్క చివరికి వచ్చేసరికి నిరీక్షణతో కూడినటువంటి భవిష్యత్తు మనకు అక్కడ కనబడతాం. సో మనం ధన్యులం. దేన్ని బట్టి ధన్యులం అంటే మన అతిక్రమలన్నీ కూడా ఏమయ్యాయి? పరిహరించబడ్డాయి. పాపములు, దోషములన్నీ కూడా ఏమయ్యాయి? కడిగేశాడు, బాగుగా కడిగి వేశాడు, బాగుగా తుడిచి వేశాడు. ఇంకో మాట చూడండి, ఈ పాపం మనిషి జీవితంలో ఏం తీసుకొచ్చిద్ది అంటే అనారోగ్యాలు కూడా తీసుకొస్తుంది, సందేహం లేదు. అందుకే అంటాడు 1 కొరింథీ 11వ అధ్యాయం, మనం బలలో చేయి వేసే సమయంలో అప్పుడప్పుడు దాని ఆలోచన కూడా చేస్తూనే ఉంటాం. ప్రతిసారి దాని గురించి మన హృదయంలో తలపోసుకుంటూనే బలలో చేయి వేస్తాం. ఇందువలననే 30వ అధ్యాయం 1 కొరింథీ 11:30, ఇందువలనే చూడండి, పాపం మనిషిని బలహీనపరిచిద్ది, భౌతికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగా కూడా. ఏమండి, అన్ని విషయాల్లో పాపం ఏం చేసిద్ది? బలహీనపరిచిద్ది. అందుకే మనం ఇంకా బలహీనులమై ఉండగానే అనే పదం మనం చూస్తాం. భక్తిహీనులమై ఉండగానే అంటాడు, బలహీనులమై ఉండగానే అంటాడు, శత్రువులమై ఉండగానే అంటాడు. రోమీయుల రాసిన పత్రికలో కదా ఈ మాటలన్నీ మనకు కనబడతాయి. తలంపు ఏంటంటే ఏమండి, పాపము మనిషి జీవితంలో ఎక్కడ ఉంటుంది అన్నమాట? 5వ అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, కింద భక్తిహీనులమై ఉండగా అంటాడు, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా అంటాడు. సో ఇక్కడ పాపం మనిషిని ఏం చేసిద్ది అంటే బలహీన పరిస్థితి. అది మోరల్గా అందాము, మెంటల్గా అందాము, ఫిజికల్గా అందాము, నైతికంగానో భౌతికంగానో మనిషిని పాపం ఏం చేసిద్ది అంటే బలహీనపరుస్తూ ఉంటుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉన్నాడు ఎవరు? ఆదాం. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో అతనిలో బలహీనత చోటు చేసుకుంది. బలహీనుడే భయపడతాడు, అందుకే వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు, నైతికంగా బలహీనుడైపోయాడు. తర్వాత మనం చూస్తాం శారీరకంగా కూడా అతడు ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు, రోగాలు వచ్చాయి. పాపము ప్రభు నుంచి దూరం మాత్రమే కాదు, ప్రతి పరిస్థితుల నుంచి కూడా చాలా మనిషిని దూరంగా తీసుకువెళ్ళింది. అయితే పాపం నుండి విరుగుడైతే దొరికింది, కానీ రోగాల నుంచి విరుగుడంటే అది ప్రభు ఇష్టం, ఇస్తే ఇస్తాడు. అక్కడ శపించబడ్డ మానవుడు ఇప్పటికీ కూడా ఆ శాపాన్ని ఏం చేస్తున్నాడు? భరిస్తూనే ఉన్నాడు. భూమి శపించబడింది, మనిషి కూడా శిక్షకు పొందుకున్నాడు. దాని అంతటిని ఇప్పటికి కూడా మానవుడు అనుభవిస్తూనే ఉంటున్నాడు. అయితే ఒక దినాన సంపూర్ణమైన విమోచన మనము పొందుకుంటాం, అది భవిష్యత్తులో మనం చూస్తాం. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే పాపం మనిషిని దేవుని నుంచి దూరం మాత్రమే కాకుండా పాపం మనిషిని ఇక్కడ ఏం చేసిందని మాట్లాడుతున్నాడు, బలహీనము. అందుకే ఇక్కడ బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. పాపం యొక్క ప్రభావం ఇంత భయంకరంగా ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాము? ఆరాధించడానికంటే ఏదో కారణం కావాలా నీకు ఆరాధించడానికి? ఏదో మంచి ఉద్యోగాలు, మంచి ఆస్తిపాస్తులు, ఇంకేమన్నా ఎవరికి దొరకనటువంటి ఏదో లోక సంబంధమైన విషయాలు దొరికితేనో ప్రభుని ఆరాధిస్తావా? కాదు కాదు, నీ పాపాలు పరిహరించబడ్డాయి, దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, వారు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు పాపాలకి పరిహారం పొందాలని. వాళ్ళ వల్ల అవుతుందా? అవ్వట్లేదు. ఏం కష్టపడ్డాం నీవు నేను? జస్ట్ నోటితో విశ్వాసం ఉంచి ఆయన్ని హృదయమందు ఒప్పుకున్నవారు, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడాన్ని బట్టేగా ఈ దినాన పాపం, ఇంత ప్రభావంతో కూడిన పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఇట్టే ఏం చేశాడు ప్రభు? తీసివేశాడు. సో మనం ఎవరము అండి? ధన్యులము. గుర్తుపెట్టుకున్న మాట.
నా అతిక్రమములు తుడిచిపెట్టబడ్డాయి, నా దోషాలు తుడిచిపెట్టబడ్డాయి, నా పాపమంతయు కూడా పరిహారము నొందినాను. కనుక ప్రభా నేనెంతో ధన్యుణ్ణి అని చెప్పి ప్రభుని స్తుతించాలి. రండి ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు చేసిన కార్యమును తలపోసుకుంటూ ప్రభుని మహింపడతాం.